ఉన్నారు అందరూ? మీ ముందు మళ్ళీ ఒక చిన్న చిట్కాతోటి వచ్చాను. ఏంటంటే ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ ఇడ్లీ రవ్వ కడగడము, పిండి అందులో కలపడం అంతా చాలా కొంచెం పత్తితో కూడుకున్న పని, టైం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు అంత టైం వేస్ట్ అవ్వకుండా జస్ట్ మనం ఇడ్లీ రవ్వని ఎట్లాగో కొన్ని గంటల సేపు నానబెడతాం కదా, దాన్ని ఇలాంటి గంటి జాలి పెట్టుకుని రవ్వని ఇందులో వేయాలి. ఇలా వేస్తుంటే వాటర్ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ రవ్వలోంచి ఆ జాలి దాంట్లోంచి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఇలా పిండి వేయడానికి కొంతమందికి వేళ్ళు నొప్పి పెడతాయి, చేయలేరు, ఓపిక ఉండదు. కాబట్టి ఇలా మనం వంచేయచ్చు. మనము పప్పు రుబ్బుకుని పప్పు గిన్నెలోకి తీసేసరికి ఇందులో వాటర్ అంతా కూడా పోయి మనం పిండి ఎలా గట్టిగా ఉంచుతామో అలాగే ఈ రవ్వ కూడా గట్టిగానే ఉంటుంది. అప్పుడు ఇడ్లీ పప్పు రుబ్బుకున్న తర్వాత పప్పులోకి దీన్ని డైరెక్ట్ మార్చేసుకోవడమే. చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.